హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే క్యాంపెయిన్కి వెళ్ళిన ప్లేస్లో హీరోయిన్ ఫోన్ మాట్లాడుతూ తెలియకుండా రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది కదా. అలా వెళ్ళిన హీరోయిన్ నైట్ అవుతున్నా తిరిగి రాకపోవడంతో హీరోయిన్ని వెతుక్కుంటూ వెళ్తాడు కదా. కానీ ఎక్కడ వెతికినా హీరోయిన్ కనిపించదు. హీరో చాలానే భయపడిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వెళ్ళిన ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియా లోపలికి ఇప్పుడు హీరో కూడా వెళ్తాడు. జియాంగ్ జియాంగ్ అని అరుస్తూ వెళ్తుంటాడు. ఆ టైంలోనే టియాంగ్ నేను ఇక్కడ ఉన్నా, టియాంగ్ అని హీరోయిన్ కూడా అరుస్తుంది. ఇప్పుడు హీరోయిన్ వాయిస్ వినిపించే సైడ్ వెళ్ళి చూస్తే హీరోయిన్ ఒక పెద్ద బండ కింద అలానే అంతలా భయపడుతూ కూర్చోంటుంది. హీరోకి అయితే హీరోయిన్ ని చూసిన తరువాతనే వాడి ప్రాణం తిరిగి వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే ఆ చీకట్లో చాలానే భయపడిపోయి ఉంటుంది. ఇప్పుడు హీరోని చూసిన తరువాతనే హీరోయిన్ కి కూడా ప్రాణం తిరిగి వస్తుంది. అంతేకాకుండా ఏడుపు కూడా వచ్చేస్తుంది. టియాంగ్ టియాంగ్ అని చెప్పి ఏడుస్తుంది. వాడు సరే సరే భయపడుకు, నేను వచ్చేసాను కదా అని హీరోయిన్ ని పట్టుకొని పైకి లేపి జాగ్రత్తగా పిలుచుకొని వెళ్తుంటాడు. కానీ అలా వెళ్తున్నప్పుడు సడన్ గా వర్షం పడటం స్టార్ట్ అవుతుంది. వెంటనే హీరోయిన్ ని ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పిలుచుకొని వెళ్ళి కూర్చోపెట్టాడు. కానీ చూస్తే హీరోయిన్ కాళ్ళకి బాగా దెబ్బ తగిలింటుంది. హీరో చూసేసి ఏంటిది ఇంత పెద్ద దెబ్బ తగిలిండాది అని చెప్పి ఇప్పుడు అలానే హీరోయిన్ కి కాస్త చల్లగా ఉండని అని ఊదుతుంటాడు. అలా ఊదుతున్న హీరోయిన్ ఒకలా చూడగా ఇప్పుడు హీరో కూడా హీరోయిన్ ని చూస్తాడు. అంతే, ఇప్పుడు ఇద్దరు అలానే ఫ్రీజ్ అయిపోతారు. కళ్ళు కూడా ఆర్పకుండా ఒకరిని ఒకరు చూసుకుంటుంటారు. హీరోకి అయితే ఆల్రెడీ హీరోయిన్ మీద ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అయింది కదా. సో ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. కానీ కాసేపు తర్వాత ఇద్దరికి ఒకలా ఆక్వర్డ్ గా అయిపోతుంది. ఏంటిది ఇలా చూసుకుంటున్నాము అని. ఆ తర్వాత ఇద్దరు వర్షం ఆగే వరకు అక్కడే కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో నాకు అసలు ఈ వర్షాకాలం అంటేనే ఇష్టం ఉండదు అంటాడు. కానీ హీరోయిన్ నాకు వర్షం అంటే చాలానే ఇష్టం అంటుంది. ఎప్పుడంతా వర్షం పడుతుందో అప్పుడంతా మా అక్క వచ్చి నన్ను పిలుచుకుని వెళ్తుంది. దాని వల్లనే నాకు వర్షం అంటే చాలానే ఇష్టం అని చెప్పినప్పుడు హీరో వచ్చి కానీ నాకు అలా కాదు, వర్షం పడుతున్న టైంలోనే మా అన్న నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకొకసారి వర్షం పడినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దానివల్ల నేను మా అన్న కోసం వర్షంలోనే వెయిట్ చేసేవాడిని. కానీ మా అన్న చివరి వరకు నన్ను చూడటానికి రానే లేదు అని చెప్పి ఫీల్ అవుతాడు. హీరోయిన్ కి హీరో చిన్నప్పుడు ఎంత బాధపడినాడు అని తలుచుకొని చాలానే బాధగా ఉంటుంది. సో ఇప్పుడు హీరో దగ్గర ఇంకా తరువాత ఎప్పుడంతా వర్షం పడుతుందో అప్పుడంతా నేను నీ పక్కనే ఉంటాను ప్రామిస్ అన్నట్లు చెప్పగా హీరోకి ఆ మాట విని చాలానే సంతోషంగా ఉంటుంది. ఇంకా వర్షం కూడా నిలిచిపోతుంది. హీరోయిన్ కాళ్ళకి బాగా దెబ్బ తగలడం వల్ల హీరోనే హీరోయిన్ ని పిగ్గీ బ్యాగ్ లా ఎత్తుకుని వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ నేను వెయిట్ గా ఉన్నానా అని అడిగే లోపే హీరో ఏంటి వెయిట్ గానే లేవు, మంచిగా తింటున్నావా లేదా నువ్వు అన్నట్లు అడుగుతుంటాడు. అప్పుడు హీరోయిన్ సరే ఇక నుంచి మన ఇద్దరం ముందులా అంతా గొడవ పడటం వద్దు, ముఖ్యంగా స్ట్రేంజర్స్ లా అస్సలు ఉండకూడదు. ఇక నుంచి మనిద్దరం మంచి ఫ్రెండ్స్, ఓకేనా? ఒకవేళ నీకు మనం ఫ్రెండ్స్ గా ఉండటంలో ఇష్టం లేదు అంటే చెప్పు, నేను కింద దిగేస్తాను. నువ్వు నన్ను ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయకపోతే నన్నెందుకు ఇలా ఎత్తుకుని వెళ్ళడం అని చెప్పినప్పుడు హీరో సరే సరే మనం మంచి ఫ్రెండ్స్ ఓకేనా అంటాడు. హీరోయిన్ కూడా సూపర్ అని చెప్పి హీరోని టైట్ గా పట్టుకుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరోయిన్ బుడ్డోడు క్యాంపెయిన్ నుండి టాక్సీలో ఇంటికి వెళ్ళిపోతారు. ఆ పక్కింటి వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్తే బయటనే పార్క్ నిల్చి ఉంటాడు. ఏమంటే హీరోయిన్ పార్క్ దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడే కదా మిస్ అయి ఉంటుంది. సో పార్క్ దగ్గర మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఫోన్ లో సిగ్నల్ లేక కాల్ కట్ అయిపోయి ఉంటుంది. దానివల్ల పార్క్ హీరోయిన్ కి ఏమైందో ఏమో అని భయపడి ఇలా హీరోయిన్ ఇంటి దగ్గర వచ్చి వెయిట్ చేస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ని చూసి నిన్ను చూసిన తరువాతనే నాకు రిలీఫ్ గా ఉంది, సడన్ గా నీ కాల్ కట్ అవ్వడంతో నీకేమైందో ఏమో అని భయపడిపోయాను అంటాడు. అదంతా వింటున్నప్పుడు హీరోకి మండిపోతుంటుంది. నువ్వెందుకురా బాధపడుతున్నావు, తన గురించి బాధపడటానికి నేనున్నాను కదా అన్నట్లు చూస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ పార్క్ దగ్గర మాట్లాడేసి వస్తాను అని చెప్పడంతో హీరో కూడా సరే ఓకే అని బుడ్డోని పిలుచుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ పై నుండి వాళ్ళిద్దరిని చూస్తూ నిల్చో ఉంటాడు. అంతలా ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు, ఇంకా ఎంతసేపు ఇలానే మాట్లాడుతుంటారు అని
హీరో అంత జెలస్ గా చూస్తూ నిల్చోన్నప్పుడు సడన్ గా హీరోయిన్ పార్క్ కార్ లో ఎక్కి ఎక్కడికో వెళ్తుంటుంది. అంతే ఇక్కడ హీరో బెదిరిపోతాడు. అరే ఏంటిది, ఇద్దరు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తున్నప్పుడు పార్క్ హీరోయిన్ ని ఎక్కడికి పిలుచుకొని వెళ్ళాడు అని చూస్తే హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్ళింటాడు. హీరోయిన్ కాళ్ళకి దెబ్బ తగిలింది కదా, సో ఎక్కడ అలానే వదిలేస్తే ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని పిలుచుకొని వెళ్తాడు. పార్క్ ఒక పక్క హీరోయిన్ మీద ఇంత కేరింగ్ గా ప్రేమగా ఉన్నాడు, ఇంకో పక్క హీరోయిన్ కి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాడు. ఇద్దరికి హీరోయిన్ అంటే అంత ఇష్టం. కానీ హీరోయిన్ ఎవరి లవ్ ని యాక్సెప్ట్ చేస్తుందో చూద్దాం. ఇంకా పార్క్ హీరోయిన్ దగ్గర మనం రేపు లంచ్ కి వెళ్దామా, ఊజుని కూడా పిలుచుకొని రా అంటాడు. హీరోయిన్ కూడా సరే ఓకే అని చెప్తుంది. ఇంకా హీరోయిన్ ఇంటికి వెళ్లేలోగా హీరోయిన్ కోసం వెయిట్ చేసి నిద్రపోయింటాడు. బుడ్డోడు కూడా నిద్రపోయింటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే హీరో చాలానే లేట్ గానే నిద్ర లేస్తాడు. ఏమంటే నిన్న వర్షంలో తడవడం వల్ల హీరోకి లైట్ గా ఫీవర్ వచ్చింటుంది. ఇంకా హీరోయిన్ ని పార్క్ లంచ్ కి పిలిచింటాడు కదా, సో హీరోయిన్ వెళ్దామని రెడీ అవుతుంటుంది. కానీ ఇప్పుడు హీరోకి ఫీవర్ గా ఉంది అని తెలిసి లంచ్ కి వెళ్ళడం వద్దు, క్యాన్సిల్ చేసేద్దామని అనుకుంటుంది. హీరోకి అయితే హీరోయిన్ పార్క్ తో కలిసి లంచ్ కి వెళ్తుంది, అందులోనూ ఊజుని కూడా పిలుచుకొని వెళ్తుంది అని తెలిసి చాలానే ఫీల్ అవుతాడు. అయినా కూడా హీరోయిన్ దగ్గర పర్లేదు మీరు వెళ్ళండి, నేను మేనేజ్ చేసుకుంటాను, జస్ట్ కోల్డ్ అంతే అంటాడు. అప్పుడు హీరోయిన్ సరే తినేసి టాబ్లెట్ వేసుకో, ఒకవేళ నీ వల్ల కాలేదు ఫీవర్ ఎక్కువ అయింది అంటే నాకు వెంటనే కాల్ చేయి, నేను వచ్చేస్తాను అని చెప్పి ఇప్పుడు పార్క్ తో పాటు లంచ్ కి వెళ్తుంది. కానీ హీరోయిన్ ఆలోచన మొత్తం హీరో మీదనే ఉంటుంది. హీరోకి ఫీవర్ గా ఉండటం వల్ల ఇంకా పార్క్ అయితే కాలేజ్ డేస్ లో వాడి ఫీలింగ్స్ ని హీరోయిన్ దగ్గర చెప్పలేకపోయాడు కదా, సో ఈసారి మిస్ చేయకూడదు అని అనుకుంటాడు. సో ఇప్పుడు బుడ్డోడు కోసం బొమ్మంతా కొనుక్కొని వచ్చి ఇస్తాడు. ఊజు కూడా ఖుషీగా వెళ్ళి ఆ బొమ్మని తీసుకుంటాడు. అంతేకాకుండా ఊజు కోసం బేబీ ఏ ఫుడ్ తినాలో ఆ ఫుడ్ ని ఆర్డర్ చేస్తాడు. ఆ తరువాత హీరోయిన్ కి నచ్చిన ఫుడ్ అంతా గుర్తు పెట్టుకొని మరి ఆర్డర్ చేస్తాడు. హీరోయిన్ కి అయితే చాలానే ఆశ్చర్యంగా ఉంటుంది. అరే నాకు ఏమంటే ఇష్టం అని నువ్వు ఇంకా గుర్తు పెట్టుకున్నావా అని చాలానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఇద్దరు అక్కడ జస్ట్ ఫుడ్ తినడానికి మాత్రమే వెళ్ళిండారు. ఆ రెస్టారెంట్ ఇంకా అక్కడ ఉన్న ఫుడ్ అని అన్నింటినీ సర్వే చేస్తుంటారు. ఏమంటే వాళ్ళు ఒక ఫుడ్ కంపెనీలోనే కదా వర్క్ చేస్తుంటారు, సో వర్క్ విషయం గురించి కూడా మాట్లాడుతుంటారు. దాని వల్ల చాలాసేపు రెస్టారెంట్ లోనే ఉండాల్సి వస్తుంది. ఆ టైంలోనే మన హీరోని చూసారంటే ఒంటరిగా అలానే డల్ గా కూర్చోంటాడు, టైం నే చూస్తూ కూర్చోంటాడు. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు అని. ఇంకా ఆ తరువాత తిందామని నూడిల్స్ ని చేసుకుంటాడు, కానీ తినలేకపోతాడు. అంతేకాకుండా హీరోకి ఫీవర్ కూడా కొద్దిగా ఎక్కువ అవుతుంటుంది. సో అలానే టయర్డ్ గా కూర్చోన్నప్పుడు క్యాంపెయిన్ లో హీరో తీసిన ఫొటోస్ ని ఆ పక్కింటి వాళ్ళు హీరోకి సెండ్ చేస్తారు. సో ఇప్పుడు హీరో కూడా ఆ ఫొటోస్ ని చూస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ ఫోటోని చూసి ఎంత అందంగా ఉంది అన్నట్లు చూస్తుంటాడు. ప్రతి ఫోటోలోనూ హీరోయిన్ చాలానే అందంగా ఉంటుంది. హీరోనే కదా ఫోటో తీసింది. సో ఇప్పుడు హీరోకి ఏమి చెప్పిన మాటలు గుర్తొస్తుంది. నువ్వు తీసిన ఈ ఫోటోని చూస్తుంటేనే తెలుస్తుంది నీకు ఈ అమ్మాయి అంటే ఎంత ఇష్టం అని చెప్పింటుంది కదా. ఇప్పుడు అదంతా గుర్తు చేసుకుని హీరోయిన్ ని చూస్తూ కూర్చోంటాడు. ఇప్పుడు కాసేపు తరువాత హీరోయిన్ హీరోకి కాల్ చేస్తుంది, ఎలా ఉన్నాడో ఏమో అని. కానీ హీరో కాల్ ని లిఫ్ట్ చేయడం లేదు. ఏమంటే హీరోకి ఫీవర్ ఎక్కువ అవడంతో బాగా నిద్రపోతుంటాడు. వాడు అసలు కాన్షియస్ లోనే లేడు. ఇంకా ఇక్కడ లంచ్ అంతా కంప్లీట్ అయిన తరువాత పార్క్ హీరోయిన్ ని వేరొక ప్లేస్ కి కూడా పిలుచుకొని వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ హీరోయిన్ లేదు, టియాంకి ఫీవర్, దానివల్ల నేను ఇంటికి వెళ్ళాలి, అతనికి ఇప్పుడు ఎలా ఉందో ఏమో, నేను ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పినప్పుడు వీడికి ఒకలా బాధగా అయిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ ఇలా హీరోతో కలిసి ఒకే ఇంట్లో ఉండడంలో పార్క్ కి అస్సలు ఇష్టం లేదు. అలానే హీరోయిన్ హీరో మీద ఇంత కేరింగ్ గా ఉండడం చూస్తున్నప్పుడు పార్క్ కి హీరో మీద చాలానే జెలస్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరోని చూపిస్తారు. హీరో బాగా నిద్రపోతుంటాడు. అలా నిద్రపోతూ ఉన్నోడు సడన్ గా మేల్కొని పైకి లేచి చూస్తే హీరోయిన్ హీరో రూమ్ లోనే కూర్చొని నిద్రపోతుంటుంది. ఏమంటే హీరోయిన్ ఇంటికి వచ్చి చూసినప్పుడు హీరోకి హై ఫీవర్ ఉండడంతో బాడీలో ఉన్న హీట్ ని తగ్గించడానికి హీరోయిన్ హీరో పక్కనే కూర్చొని విత్ టవల్ తో హీరోకి పెట్టింటుంది. ఇప్పుడు అదంతా చూసిన హీరో నా కోసం ఇక్కడే కూర్చొని నిద్రపోతుంది కదా అని చూస్తున్నప్పుడు హీరోయిన్ కూడా మేల్కొనేస్తుంది. ఇప్పుడు హీరో అలా కూర్చొని
ఉండడం చూసి ఫాస్ట్ గా వెళ్ళి హీరోని పట్టుకొని, టియాంగ్ లేసేసావా? ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఫీవర్ తగ్గిందా? ఇంకాసేపు నువ్వు లేవకుండా ఉండింటే నేను అంబులెన్స్ కి కాల్ చేసింటాను తెలుసా అని హీరోయిన్ అంత టెన్షన్ గా మాట్లాడుతుంటుంది. ఇప్పుడు హీరో ఇన్ని రోజులుగా వాడి మనసులో పెట్టుకున్న ఫీలింగ్స్ ని ఇంకా తరువాత దాచుకోలేకపోతాడు. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర, ఎందుకు నువ్వు ఇంత లేట్ గా వచ్చావు? నీకు తెలుసు కదా నాకు వెయిట్ చేయడం అంటేనే నచ్చదు అని, కానీ నీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు నేను చాలానే ఎక్సైటెడ్ గా కూడా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు నువ్వు నచ్చావు జియాంగ్, ఐ లైక్ యూ అని చెప్పి హీరో వాడి ఫీలింగ్స్ ని హీరోయిన్ దగ్గర చెప్పగా అంతే. హీరోయిన్ కి ఇప్పుడు హీరో చెప్పిందంతా విని ఎలా రియాక్ట్ అవ్వాలని తెలియడం లేదు. అలానే షాక్ అయి చూస్తుంటుంది. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.